భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫేత్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ మార్నస్ లెప్షన్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సిరాజ్ షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీ వేశాడు. అయితే బంతి లెప్షన్ తొడకు తగిలి అక్కడే పడింది. అదే సమయంలో సిరాజ్ బంతిని తీసుకొని త్రో కొడదామని భావించాడు. ఇది గ్రహించిన మార్నస్ లెప్షన్ బ్యాట్తో బంతిని పక్కకు నెట్టాడు. సిరాజ్ను చూసి కావాలని లెప్షన్ పక్కకు నెట్టాడని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో సిరాజ్కు కోపం రావడంతో ఆసీస్ బ్యాటర్తో కాసేపు ఘర్షణ జరిగింది. ఇది ఇలా ఉంటే మ్యాచ్లో తన కోపానికి కారణమైన లెప్షన్ వికెట్ తీసుకుని సిరాజ్ అతనికి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. 52 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి లెప్షన్ సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే బుమ్రా నిప్పులు చెరగడంతో పాటు సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 83 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్లో అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఇంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా ఫేస్ బౌలింగ్ దాటికి కేవలం 150 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది. టీమిండియా ఈ ఫస్ట్ టెస్ట్లో విజయం సాధిస్తుందో లేదో చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.